చెన్నైలోని వలాజా మసీద్ వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. 200 సంవత్సరాల చరిత్ర గల ఈ మసీదులో ప్రతిరోజు వందలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుతుంటారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉదయం నుండి రోజా పాటించి ఉపవాసం విరమించుకునే సమయంలో అందరూ కలిసి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకొని భోజనం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసే అటువంటి ఇఫ్తార్ విందుకి ఒక ప్రత్యేకత ఉంది. గత 36 సంవత్సరాల నుండి హిందూ నాన్ ప్రాఫిట్ సూఫీదార్ సంస్థ వారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తుంటారు. సాయంత్రం 5:30 అయిన వెంటనే కరెక్ట్గా సూఫీదార్ సంస్థ వారు టోపీలు ధరించి వెంటనే ఫుడ్ ట్రక్ వచ్చేస్తుంది. ట్రక్లో నుంచి ఫుడ్ అంతా కూడా అన్లోడ్ చేసి బనానా, స్వీట్స్, అలాగే రకరకాలైనటువంటి వంటకాలన్నీ కూడా అన్లోడ్ చేసి ప్రార్థనలు పూర్తి చేసుకున్నటువంటి ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తుంటారు. ప్రత్యేకంగా వీరే వెళ్ళి సర్వ్ చేస్తుంటారు. సూఫీదార్ ట్రస్ట్ వారి నుంచి వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం కనులకు ఎంతో విందుగా ఉంటుంది. 35 సంవత్సరాలుగా చెన్నైలోని వాలాజా మసీదు వివిధ కులాలకు మతాల కలయికకు ప్రతీకగా నిలిచింది. మొఘల్ పాలనలో ఆర్కాట్ నవాబ్ మహమ్మద్ అలీఖాన్ వాలాజా ఈ మసీదు నిర్మించారు. ముఖ్యంగా రంజాన్ మాసం వచ్చిందంటే చాలు వాలాజా మసీదు సందడిగా మారుతుంది. ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి మెలిసి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ రంజాన్ మాసంలో హిందూ సూఫీదార్ ట్రస్ట్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. Actually we come from Sufidar Trust Mylapore, that is belongs in Chennai, and in Sufidar we pray all gods, like not only Hindu. If you come to our temple you will find Jesus, Mary and all kind of Hindu idols. Even though Muslims like all Fir Fakir photos and their words, everything is there. That is under one shelter, all gods. Our activities, we celebrate twice year Navaratri, we celebrate Christmas, we celebrate New Year, and we celebrate Ramzan the whole month. We come here and every day we bring food to our Muslim brothers. Around 1000 to 1200 people, they come here, they sit and we serve them food the whole month, and we bring every day various rice and pickle, dates, milk, water, sweets, biscuits and wafers. So we Sindhis of Chennai, among around 50 to 60 people, all the volunteers, we come here, we gather here by 5:30, we start serving them by 6:10, by 6:30 it gets over. So for this we are doing from last 36 years, and there is no motive behind this. It is only and only serving, and our Guruji says serving to mankind, service to God. So who's your Guruji, sir? Can you explain more about the preaching? This Dada Ratanji, Dada Ratanji Chandji he started before 36 years. Now we are following that. సాయంత్రం అయిందంటే చాలు సూఫీదార్ ట్రస్ట్ వాలంటీర్లు వెంటనే బకెట్లలో గులాబీ పాలు, అరటి పండ్లు, ఖర్జూర పళ్ళు, పులావ్, గంజి, స్వీట్లు వంటి వంటకాలను ముస్లిం సోదరులకు వడ్డిస్తారు. 40 సంవత్సరాల క్రితం దాదా రతన్ చంద్ అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి నాయకత్వంలో ముస్లింలు ఇఫ్తార్ సిద్ధం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇలానే కొనసాగుతూనే ఉంది. సూఫీ సన్యాసి సెహెన్షా బాబా నెబ్రాజ్ సాహిబ్కు గుర్తుగా అతని మార్గదర్శకత్వంలో సూఫీదార్ ట్రస్ట్ ప్రారంభించారు. అతని బోధనలు సమాజంలోని వెనుకబడిన వర్గాలతో కలిసి పనిచేయడానికి, మత సామరస్యాన్ని పెంపొందించడానికి మార్గనిర్దేశం చేస్తాయి. దీంతో ప్రతి రంజాన్ మాసంలో ఇలా చేస్తున్నారు. I have a lot of Bora Muslim friends. I've eaten in their mosques. I've eaten the thal system. First time I've come to a South Indian mosque, right? I've come before but not eaten iftar. And the food is really good. It was like, and it was also organized in such a way that as the call comes, everyone is already served, and the food is really good, and it's community living, right? Something to respect, right? Like, you know, even people who cannot afford it, you know, they can come and like be helped out, because food is a basic right. No? Everyone deserves to eat. So yeah, that's pretty much it. Any other questions you have? What have you eaten? So there was vegetable biryani, there was rose milk, water, of course. There was banana. There was dates. There was a kanji, which is very interesting. It tasted a lot of biryani, but it was a kanji. And there was also Mysore pa, of all things. Yeah. Right. My name is Mrinal. Mrinal, you're from? I am actually from Chennai, but I've lived all over the country. That's nice.
Right. Thank you so much for Thanks a your lot. time. Thanks.